గౌరవ సభకు అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు కెఎస్ లత. చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకులని ఆంధ్రప్రదేశ్ తప్పకుండా అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు. కార్యకర్తలకు ప్రాధాన్యత కలిగించాలని తెలియజేశారు. నేడు గౌరవ సభనందు తిరుపతి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరిని శ్రీనివాసులకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. అదేవిధంగా తిరుపతిలో ఆర్ని శ్రీనివాసులు గారు సందర్భంగా తిరుపతి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము 23 ఏళ్ళ తెలుగుదేశం పార్టీలో కష్టపడుతున్నాము. షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ గురించి 36వ వార్డులో మేమందరికీ తెలియజేయడం జరిగింది. సూపర్ 6 తెలియజేయండి. బాబు గారు 5 పథకాలు పెట్టారు, అవన్నీ సూపర్ 6గా అయింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5కి ఆయన వివరాలు పెట్టారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలన కావాలనేసి రాష్ట్రం అంతా కూడా కోరుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్ని శ్రీనివాసులు గారికి తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయిన ఆర్ని శ్రీనివాసులు గారికి తెలుగుదేశం తరఫున మేమంతా కూడా కష్టపడి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాము. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ వైసీపీ పాలన నుంచి రాక్షస పాలన నుంచి రామరాజ్యం వచ్చినందుకు అందరూ చాలా ఇదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఫింక్షన్లు తీసుకున్నట్టు ప్రతి ఒక్క అవ్వ తాత అమ్మా నాన్నలు కూడా చాలా ఇది చేస్తున్నారు. నాతోటి హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా మాకైతే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెంచిన 3,000 రూపాయలే కానీ మాకు అనుకోనే లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 6,000 మాకు హ్యాండిక్యాప్ వాళ్ళకి చాలా మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా 4,000 చేశారు మిగతా వాళ్ళకంతా, వృద్ధులకి విడోలకి వాళ్ళకంతా కూడా. రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పక్కే ఉన్నారు. ఇంకొక విషయం ఏమంటే 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన మళ్ళీ టీడీపీ కానీ కూటమి కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర చేస్తే చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎంత హింస పెట్టారో మేమంతా చాలా బాధపడి చాలా బాధాకరమైన విషయము. కాబట్టి దయచేసి ముఖ్యంగా మేము చెప్పడం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వైసీపీ వాళ్ళని మళ్ళీ చేరిస్తే మళ్ళీ టీడీపీకి కానీ జనసేనకి కానీ మనం ఇన్ని రోజులు కష్టపడినంత వ్యర్థమవుతుందని ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, మన లోకేష్ బాబు గారిని, మన జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన అభ్యర్థి అయినటువంటి జనసేన అధికారంలో జనసేన గారికి ఒకే మనవి, మీరు జగన్ పాతాళానికి తొక్కారు. మళ్ళీ అందరినీ వైసీపీ వాళ్ళు చేర్చుకొని దయచేసి వాళ్ళందరినీ దూరంగా పెట్టి మా పోటీ వాళ్ళందరికీ టీడీపీకి కూటమి కష్టపడిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వైసీపీని పక్కకు పెట్టాల్సిందిగా కోరుచున్నాం.